గుజరాత్లోని ఆ కచ్ ఎడారిలో ఇద్దరు దిగ్గజాల మధ్య ఒక భీకరమైన యుద్ధం మొదలవ్వబోతోంది. ఒకవైపు ముఖేష్ అంబానీ, మరోవైపు గౌతమ్ అదానీ. ఇప్పటిదాకా వేర్వేరు వ్యాపార సామ్రాజ్యాలను ఏలిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టారు. రెండు మహాసామ్రాజ్యాలు, ఒకే ఒక ఎడారి. మరి ఇంతకీ ఈ యుద్ధం దేనికోసం? భారతదేశ భవిష్యత్తు శక్తిని ఎవరు శాసిస్తారు అనే దానికోసం. యుద్ధం యొక్క కథ కేవలం ఇద్దరు బిలియనేర్ల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇది మన దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక ఆట. ఇప్పటివరకు మనం చూస్తే అంబానీ టెలికాం, పెట్రోకెమికల్స్, రీటైల్ లాంటి రంగాల్లో ఉండగా అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సెక్టార్స్లో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఒకరి వ్యాపారంలోకి మరొకరు రాలేదు. కానీ ఇప్పుడు ఈ పునరుత్పాదక శక్తి అనే కొత్త రంగంలో ఇద్దరూ నేరుగా తలపడబోతున్నారు. ఇక్కడే గమ్యం మారింది. ఈ ఇద్దరూ కలిసి కచ్లో దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తున్నారు. అవును, విన్నది నిజమే. సింగపూర్ దేశం కన్నా 5 రెట్లు పెద్ద భూభాగం. ఈ ప్రాజెక్ట్ అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. సరే, మనం మొదటి వ్యాపార పాఠం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎందుకో పనికిరాదనుకునే ఆ బంజరు ఎడారిని ఎందుకెంచుకున్నారు? గమనించండి, టాప్ లెవెల్ వ్యాపారులు ఏ నిర్ణయాన్ని యాదృచ్ఛికంగా తీసుకోరు. ప్రతి అడుగు వెనుక ఒక లోతైన వ్యూహం ఉంటుంది. కచ్ను ఒక బంగారు గనిగా మార్చేవి 3 అంశాలు. మొదటిది దాని లొకేషన్. ఇది టోరెట్ జోన్లో ఉంది, అంటే ఇక్కడ సూర్యరశ్మి తీవ్రత చాలా ఎక్కువ. దీనివల్ల వేరే ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ 50 నుండి 60% ఎక్కువ సౌరశక్తిని ఉత్పత్తి చేయొచ్చు. ఇక రెండవది గాలివేగం. ఇక్కడ గాలి సెకనుకు 8 మీటర్ల వేగంతో వీస్తోంది. దీన్ని ఇండస్ట్రీలో అద్భుతమైనదిగా పరిగణిస్తారు. అసలు విషయం ఏంటంటే, పగలు సోలార్ పవర్ పీక్లో ఉన్నప్పుడు గాలివేగం తక్కువగా ఉంటుంది. రాత్రి సోలార్ పవర్ 0 అయినప్పుడు గాలివేగం మ్యాక్సిమంకి చేరుకుంటుంది. అంటే 24 గంటలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఇది చాలామందికి తెలియని పాయింట్. మూడవది భూమి. ఇక్కడ జనాభా చాలా తక్కువ. అందుకే భూమిని సేకరించడం చాలా వేగంగా, సులభంగా జరిగిపోతుంది. మీ వ్యాపారంలో కూడా ఎవరూ చూడని ఇలాంటి భౌగోళిక ప్రయోజనాలను గుర్తించండి. అదే మీ రహస్యాయుధమవుతుంది. ఇప్పుడు రెండో చాలా చాలా ముఖ్యమైన వ్యాపార పాఠం. ఈ భారీ పెట్టుబడి కేవలం ఒక ఆప్షన్ కాదు, ఇది భారతదేశ ఆర్థిక మనుగడకు తప్పనిసరి. ఎందుకంటే ఒక పెద్ద అంతర్జాతీయ ముప్పు మన తలుపు తడుతోంది. ఈ ముప్పు పేరు కార్బన్ పన్ను లేదా సిబిఏఎం. సింపుల్గా చెప్పాలంటే దీని అర్థమేంటంటే, యూరోప్ లాంటి దేశాలు వస్తువులను తయారు చేసేటప్పుడు ఎక్కువ కాలుష్యం చేసే దేశాల నుండి వచ్చే ప్రాడక్ట్స్పై అదనంగా పన్ను వేస్తాయి. ఇది ఒక మైండ్ షిఫ్ట్ పాఠం. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. భారతదేశం బొగ్గును వాడి తక్కువ ఖర్చుతో స్టీల్ తయారు చేస్తుంది, కానీ దీనివల్ల కార్బన్ ఉద్గారాలు ఎక్కువ. ఇప్పుడు యూరపీ కార్బన్ ఉద్గారాలపై పన్ను వేస్తుంది. ఈ టేబుల్ చూడండి. కార్బన్ పన్ను తరువాత మన ఇండియన్ స్టీల్ ధర యూరోపియన్ స్టీల్ కన్నా ఎక్కువైపోతుంది. దీనివల్ల మన ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మొత్తం దెబ్బతినే ప్రమాదముంది. స్టీల్, సిమెంట్, అల్యూమినియం ఇలా మన ముఖ్యమైన ఎగుమతులన్నీ ప్రమాదంలో పడతాయి. గమనించండి, ప్రపంచ మార్పులు మన దేశంలో కొత్త వ్యాపార అవకాశాలను ఎలా సృష్టిస్తాయో. ఈ ముప్పును అవకాశంగా మార్చుకోవడమే నిజమైన వ్యూహం. ఇక్కడే అసలైన స్ట్రాటజిక్ టర్నింగ్ పాయింట్ వస్తోంది. మనం పాత పనికిరాని పవర్ సిస్టమ్ నుండే కొత్త వికేంద్రీకృత మోడల్కి మారుతున్నాం. ఇది మన మూడవ వ్యాపార పాఠం. ఇప్పుడున్న గ్రిడ్ సిస్టంలో పవర్ ప్లాంట్ల నుండి మన ఇంటికి కరెంట్ వచ్చేసరికి దాదాపు 17 నుండి 20% శక్తి దారిలోనే వృధా అయిపోతుంది. కానీ సోలార్ శక్తితో ప్రతి ఇల్లు తన సొంత పవర్ హౌజ్ అవుతుంది. పీఎం సూర్యఘర్ యోజన యొక్క అసలు విజన్ కూడా ఇదే. ప్రతి ఇల్లు కరెంటును ఉత్పత్తి చేయడమే కాదు, మిగిలిన శక్తిని గ్రిడ్కు అమ్ముతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశంలో తలసరి విద్యుత్ వినియోగం చైనా, అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ డిమాండ్ ఊహించని విధంగా పెరగబోతోంది. పాత గ్రిడ్ సిస్టమ్ ఈ డిమాండ్ను అస్సలు తట్టుకోలేదు. అందుకే కొత్త పరిష్కారం అత్యవసరం. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. మన 4వ బిజినెస్ పాయింట్. అసలు ఈ ఎనర్జీ వార్లో అంబానీ, అదానీ వీళ్ల వ్యూహాలేంటి? ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం 2 వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు. ఈ వ్యూహాల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ ఎనర్జీ ఇండస్ట్రీలో ఉండే వాల్యూ చైన్ను చూడాలి.
సింపుల్గా 3 భాగాలుంటాయి. ఒకటి అప్స్ట్రీమ్ అంటే సోలార్ ప్యానెల్లో బ్యాటరీలు తయారు చేయడం. 2 మిడ్ స్ట్రీమ్ అంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడం. 3 డౌన్ స్ట్రీమ్ అంటే ఆ విద్యుత్ను మన ఇళ్లకు చేర్చడం. గమనించండి, రిలయన్స్ ఫోకస్ అంతా అప్స్ట్రీంపై ఉంది. వాళ్ళు జామ్నగర్లో ఒక భారీ గిగా కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ నుండి బ్యాటరీల వరకు అన్నీ తయారు చేస్తారు. వాళ్ల టార్గెట్ పరికరాల సప్లైని కంట్రోల్ చేయడం. మరోవైపు అదానీ గేమ్ ప్లాన్ వేరే. వాళ్ళు మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీంపై ఫోకస్ చేస్తున్నారు. వాళ్ల దగ్గర ఇప్పటికే భారీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, దాదాపు 26,000 కిలోమీటర్ల ప్రైవేట్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. వాళ్లు పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడే ఇద్దరూ తమ తమ బలాబలాలతో గెలవాలని చూస్తున్నారు. సరే, చివరిగా మన 5వ బిజినెస్ పాయింట్. ఈ దిగ్గజాల యుద్ధం మధ్యలో మనలాంటి సాధారణ వ్యవస్థాపకులు ఎలా లాభం పొందవచ్చు? ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, ఇది ఒక పక్కా వ్యాపార పాఠం. ఈ సోలార్ విప్లవం ఎన్నో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. మొదటిది సోలార్ సర్వీసింగ్ కంపెనీలు. ప్యానెల్స్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్కు విపరీతమైన డిమాండ్ రాబోతోంది. రెండోవది సోలార్ స్క్వేర్ లేదా వారి ఎనర్జీ లాంటి పెద్ద కంపెనీల ఫ్రాంచైజ్ లేదా డీలర్షిప్ తీసుకోవచ్చు. ఇక చివరగా బ్యాటరీ స్టోరేజ్, స్కిల్డ్ వర్కర్స్ ట్రైనింగ్లో కూడా అద్భుతమైన అవకాశాలున్నాయి. రాబోయే రోజుల్లో సోలార్ ప్యానెల్స్తో పాటు బ్యాటరీల డిమాండ్ కూడా ఆకాశాన్ని తాకుతుంది. సరే, ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 కీలక పాఠాలు. లెసన్ నంబర్ 1, భౌగోళిక ప్రయోజనం ఒక వ్యూహాత్మక ఆయుధం. కచ్ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు, దాని వెనుక ఒక పక్కా లెక్కలతో కూడిన వ్యూహముంది. రెండవ పాఠం, ప్రపంచస్థాయిలో వచ్చే ఆర్థిక ఒత్తిడిలు మన దేశంలో అపారమైన అవకాశాలను సృష్టిస్తాయి. కార్బన్ పన్ను అనే ముప్పు భారతదేశంలో పునరుత్పాదక శక్తి మార్కెట్కు ఒక ట్రిగ్గర్లా పనిచేసింది. మూడవ, చివరి పాఠం, మొత్తం పరిశ్రమను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూ చైన్లో కేవలం ఒక భాగాన్ని ఆధిపత్యం చేసినా కూడా అజేయమైన సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. అంబానీ అప్స్ట్రీమ్ను, అదానీ మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ను ఎంచుకున్నట్టు. గుర్తుంచుకోండి, ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, ఇది మీ మైండ్సెట్కొక మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ కథ కావాలో కామెంట్ చేసి చెప్పండి. తదుపరి విశ్లేషణలో కలుద్దాం. जय हो, जय हो, भारत माता की जय।